దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ క్రిస్మస్ మాసము శుభాకాంక్షలు. దగ్గరికి వచ్చేసింది కదా. ఈరోజు 19వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. 20వ తేదీ మనకి మెగా క్రిస్మస్. మరి మీరందరూ కూడా చక్కగా వచ్చి దేవుని ఆరాధించి మహిమపరిచి గణపరచాలి. ఒక్క మాట నేను చెప్తాను. క్రిస్ట్ మాస్ అంటే అర్థం ఏంటంటే క్రైస్ట్ మాస్, దేవునిని ఆరాధించడము. కనుక యేసుక్రీస్తు ప్రభువుల వారిని ఆరాధించడానికి మనమందరము కూడి దేవుణ్ణి స్తుతిస్తున్నాం. ఆయన తన ఒక్కగానొక్క కుమారుణ్ణి లోకరక్షకుడిగా నీ స్థానంలో నా స్థానంలో మన కొరకు దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అటువంటి వాగ్దానము, మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం ఏమంటున్నాడు? ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను. కనుక ఎన్నోసార్లు నేర్చుకున్నాం. ప్రతీకారము, ప్రతిఫలము, ప్రతి ఉత్తరము, ప్రత్యుత్తరము, ఈ విధముగా అంటే మన జీవితంలో స్పందన, ప్రతిస్పందన, ఈ విధముగా ప్రతిదీ కూడా అంటే నీకు చేయబడిన దానికి నువ్వు ఏమి చేస్తున్నావు. కనుక మనం ఎప్పుడూ కూడా ఎన్నో విషయాల్లో దేవుడు అనేవాడు ఉన్నాడు కదా, చూసుకుంటాడు అంటాం. కానీ అన్యాయమే జరుగుతుంది. ఇది చాలా సెన్సిటివ్ సబ్జెక్టు. రండి నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం పూర్తి వచనము ఈ విధంగా ఉంది. దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నీయు తెలుసుకును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ఇది పూర్తి వచనం. ఒకసారి ఇంగ్లీష్లో కూడా చదువుకొని, ప్రతిఫలము దేవుడు చేస్తాడా? మరి దేవుడు ప్రతిఫలం ప్రతి ఒక్కరికి చేసిన ప్రతి కార్యానికి ప్రతిఫలం చేస్తే ఎందుకు మనకు అన్యాయం జరుగుతుంది? ఎందుకు మన జీవితాలు ఎలా వెళ్తున్నాయి? నాశనం చేసేవాడిని నాశనం చేయనిమ్మంటున్నాడు, అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయనిమ్మంటున్నాడు. ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుల వారు అన్యాయముగా, ఆయన యందు ఏ అపరాధము లేదు, ఏ పాపము లేదు, ఏ శిక్ష ఆయన పొందుటకు ఆయన నీతిమంతుడు, పరిశుద్ధుడు. మరి ఆయన ఎందుకు సిలువేసి చంపేశారు? నిజంగా అంటే దేవుని వాక్యాలు సత్యము అని చెప్పినప్పుడు మన జీవిత కాలంలో అన్యాయం చేసిన వాడికి అన్యాయం జరగడం చూసామా? మన మీద నిందలు మోపిన వారికి నిందలు మోపబడ్డం చూసామా? ఎన్నో ప్రశ్నలకి మనం జవాబు చెప్పలేము కదా. అయితే మనం నేర్చుకుందాం. మరి దేవుడు ఎలాగా? ఇంగ్లీష్లో ఏమని రాయబడిందంటే, న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, రెవల్యూషన్ చాప్టర్ 2 verses 23. I will strike her children dead. నేను ఆమె యొక్క బిడల్ని చంపేస్తాను. Then all the churches will know that I am he who searches hearts and minds. అన్ని సంఘముల వారు తెలుసుకుంటారు నేను దేవుడనని, ఎవరు హృదయ అంతరింద్రియములను మరియు ఆ యొక్క అంటే మొత్తం మనస్సును ఎరిగిన వాడనని. And I will repay each of you according to your deeds. నేను ప్రతి ఒక్కనికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలము లేకపోతే జీతము ఇచ్చేదను అని చెప్పి ఇక్కడ మనకి కనబడుతుంది. అయితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ ఏమన్నారంటే, ఐ విల్ గివ్ టు ఈచ్ ఆఫ్ యూ వాట్ ఎవర్ యూ డిజర్వ్. ఎవరికి ఏది కావాలో అది నేను ఇస్తాను. వాట్ యు డిజర్వ్ అంటే అర్థం ఏంటంటే నువ్వు ఇది చేసావు కనుక నీకు ఇది చేయబడుతుంది. అయితే ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ఏమనుందంటే, I will give to each of you according to your works. కనుక ఇది సింపుల్ వచనం వచ్చింది. ఎవని పనులను బట్టి వానికి చేస్తాను.
ఇప్పుడు మనము క్రియలు అని ఆలోచన చేస్తే ప్రభునందు ప్రియులరా, ఒక్క మాటలో చెప్పాలి అంటే నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నెంబర్ 1, నీ ఆలోచనలు బట్టి నీ మనసు దేని మీద ఫోకస్ చేయబడి ఉంటుంది. అది నీకు వచ్చిన ఉద్దేశాలు అంటే అందులో ఐడియాస్, నేను ఇలాగూ చేయాలి, డెసిషన్స్, నిర్ణయాలు, దాన్ని బట్టి నీ మాటలు ఉంటాయి, నీ మాటలను బట్టి నీ చేతలు ఉంటాయి, నీ చేతలు బట్టి నీ ప్రవర్తన ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే ద రూట్ ఏంటి? నీ ఆలోచనలు. కనుక ఇప్పుడు దేవుడు ఏమై ఉన్నాడని మనం అందరం వెంటనే చెప్తున్నాము, ఆయన హృదయ అంతరింద్రియములను పరిశోధించువాడు. కనుక మనము ఒక్కసారి ఇక్కడ దేవుడు హృదయ అంతరింద్రియాన్ని పరిశోధిస్తాడు, కానీ బాహ్యముగా జరిగేది అంతా కూడా దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటుంది. ఎలాగా ఈ వాక్యము నేర్చుకోవచ్చు అనేది మనం వెళ్లే ముందు ఒక్కసారి దాని పిల్లలను నిశ్చయంగా చంపెదను. ఎవరి కోసం చెప్పబడుతుంది? నిన్నటి దినమున వేకువ చుక్కను ఇచ్చేదను. సేమ్ సంఘం కోసం, తుయతైరా సంఘము. కనుక ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 18 నుంచి నిన్న నేర్చుకున్నాం ఆల్రెడీ. కనుక ఒక్కసారి ఈ సందర్భంలో తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము అని చెప్పుతూ ఇక్కడ ఎవరి కోసం చెప్పబడింది అని మనము చూచినప్పుడు, ప్రభునందు ప్రియులరా, నేను మీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. తాను ప్రవక్త్రిని అని చెప్పుకొనుచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. కనుక ఇక్కడ యెజబెలు అను స్త్రీని ఉండనిచ్చుచున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుడు పంపలేదా? మరి ఉంచలేదా? అంటే దేవుడైతే ఎలా చేస్తాడా? దేవుడైతే వెంటనే లాజికల్ లాగుతాం, కానీ నువ్వు దేనితో లాగుతున్నావు? మైండ్. ఈ మైండ్ అనేది ఈ లోక సంబంధించినటువంటి జ్ఞానాన్ని నీకు నేర్పిస్తుంది. అయితే ఆత్మ దేవుని సంబంధమైన జ్ఞానము కోసం నేర్పిస్తుంది. ఇక్కడ యెజబెలు అను స్త్రీ, యెజబెలు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క వాక్యము మనకి ఏలియా అంతటి గొప్ప ప్రవక్త కూడా యెజబెలు ఆ మాట చెప్పినందువల్ల భయపడి, అంటే ఆకాశము నుండి అగ్నిని దించిన ఏలియా యెజబెలు మాటకి భయపడి దేవుని సన్నిధి నుంచి పారిపోతున్నట్లు మనము చూస్తున్నాం. అక్కడ దేవుడు వచ్చి ఆదరించి, నీ శక్తికి మించిన ప్రయాణము ఉన్నది. కనుక జీవితంలో మనము ఎవరికో జరిగింది ఆవేశంతో ఊగిపోతాం. నేనైతేనా నిజంగా మన దాకా వచ్చినప్పుడు అది ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ మారదు, కానీ వస్తున్న పరిస్థితి ఛాలెంజ్ ఉంటదే, చాలా కఠినంగా ఉంటుంది. దేవుని కోసం ఇలా చేస్తాను, అలా చేస్తాను అంటాం, కానీ నిజంగా పరిస్థితులు ఉంటాయే, ప్రతి స్థితికి చాలిన దేవుడు ఆయన దేవుడు. ఉదాహరణకి ఈ క్రిస్మస్ మాసంలో ఉన్నాం కదా, ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారి తండ్రి యోసేపు అంటే లీగల్ ఫాదర్, ఎర్త్లీ ఫాదర్, ఈ లోక సంబంధమైన తండ్రిగా పిలువబడిన యోసేపు నీతిమంతుడు అని బైబిల్ చెప్తుంది. కానీ అక్కడ మరియా గర్భవతి అని చెప్పబడుతుంది. ఏమి చెయ్యాలో తెలియక ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా విడనాడాలి. అంటే తన ప్రతిస్పందన అదే, కానీ నువ్వెవరితో పోయావు, ఏం చేసావు? నిజంగా ఎలా ఉంటాయంటే అదే నోటితో ప్రార్థన చేస్తున్న మనము, అదే నోటితో తీర్పు తీరుస్తున్న మనము, అదే నోటితో స్తుతిస్తున్న మనము, అదే నోటితో ప్రవచనం. నిజంగా ఏది సత్యం? మరి ఇక్కడ యోసేపు ఆ క్రియలు చూచినప్పుడు దేవుని దూత ప్రత్యక్షమై ఏమని చెప్పబడుతుంది? దావీదు కుమారుడైన యోసేపు అంటే కింగ్ ఆఫ్ జూదా, యూదా రాజుగా యేసుక్రీస్తు వచ్చాడు అంటే ఇక్కడ దావీదు కుమారుడు అంటే ఇతను యువరాజు అని అర్థం.
ఆ రోజున బబులోను దేశము వచ్చి ఆ యొక్క అశూరియులు వచ్చి ఈ ఇశ్రాయేలీయుల్ని యూదావారిని ఎత్తుకొని పోయారే చెరలోకి. నిజంగా రాజులు కంటిన్యూ అయితే ఆ వంశంలోంచి యోసేపు వచ్చాడు. యోసేపు వంశం అంతా కూడా మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ 18వ వచనం నుంచి యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, అంటే ఈ రోజున ఒక్క దర్శనంతోటి యోసేపు మరియను చేర్చుకున్నాడు. మరి నిజంగా భర్త అడుగుల్లో భార్య నడిస్తే భార్య అని చెప్పి ఇక్కడ యోసేపు తన భార్యగా చేసుకున్నప్పటికీ ఆమెను ఎరుగకుండెను. అంటే ప్రభువునందు ప్రియులరా, ఆ యొక్క మరియనే హైలైట్ చేస్తున్న ఈ క్రిస్మస్ లో మేరియాలజీ ఉంది, కానీ జోసెఫాలజీ అని ఈ మధ్య 2020 నుంచి మాత్రమే జోసెఫ్ ని గుర్తించడం ప్రారంభించారు. మరి అంటే జోసెఫ్ ని మనుషులు గుర్తించినా గుర్తించకపోయినా ఆ రోజున యేసు ప్రభు వారికి తండ్రి లేకపోతే తల్లిదండ్రులు అని చెప్పి ఆ యొక్క యెరూషలేములో 12 సంవత్సరముల వాడైనప్పుడు అక్కడ తల్లిదండ్రులు వెళ్ళి వెతుక్కున్నట్లు అక్కడ యేసు ప్రభు వారు నీ తండ్రి నీ కోసం చింతిస్తున్నాడు అంటే నేను పరలోకపు తండ్రి పనుల మీద ఉండాలని నీకు తెలియదా అని అక్కడ కరెక్షన్ చేస్తున్నట్లు ఉన్నప్పటికీ మనం ఆ విధంగా మన తల్లిదండ్రులతో చెప్పగలమా? ఈ ఎట్లీ కుటుంబం అనబడుతున్న ఈ యొక్క కుటుంబమునకు ఆ పరలోక కుటుంబమునకు అనేక సార్లు దేవుడు వ్యత్యాసం చూపించినప్పటికీ మనం చెప్పగలమా? వాట్ ఈజ్ యువర్ మోటివ్? నువ్వు దేన్ని బట్టి ఈ కార్యం చేస్తున్నావు? అడ్డంగా వచ్చి ఏ చిన్న సందు కోసము మన చిన్నప్పుడు గొడవలైనయో మనం పెద్దయి మన పిల్లల చిన్నప్పుడు తిరిగి అదే సందు కోసం గొడవలు తిరిగి ప్రారంభమవుతాయి. మరి నువ్వు ఏం చేయాలి? నిజంగా ఎలా ఉంటుంది అంటే దేవుడు ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చును అని చెప్పి నువ్వు ఉన్నావు అనుకోండి, చేతకాని వాడు అంటావు. తగుదునమ్మా అని వెళ్ళి కొట్టుకుని సచ్చామనుకోండి, జైలుకి పోతాం, లాయర్ని పెట్టుకోవాలి, మనం చచ్చిపోతాం, మన బిడ్డలు ఉంటారు, కానీ కోర్టు కేసు ఆగదు. అంటే ఎలా ఉంటుంది అంటే కోర్టు అంటే ఒక్క మాటలో చెప్పనండి, వాయిదా వేయబడినది. వాయిదా వేస్తూనే ఉంటారు 20 సంవత్సరాలు కానివ్వండి. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? నీ మీద ఒక దోషము మోపబోతున్నాను అని చెప్తూ, అయినప్పటికీ ఆ స్త్రీకి ఎన్నో చెప్పి చూస్తామండి మనము. మారు మనసు పొందుటకు నేను సమయం ఇచ్చి తిని, అది జారత్వము అని. అంటే దిగజారిపోయిన స్థితిలో మారు మనసు. మనం అనుకుంటాం మారు మనసు దేవుడు అనుగ్రహిస్తాడు అని చెప్పి ప్రార్థన చేస్తాం. మరి ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? ఇప్పుడు వీటిల్లో దేన్ని తీసుకోవాలి మనము అంటే, ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో, అంటే దేవుడు రోగాన్ని పంపించి ఏమంటున్నాడు? వారు దాని క్రియల విషయమై మారు మనస్సు పొందితేనే కానీ వారిని బహుశ్రమల పాలు చేతును. నేను ఒక మాట అడుగుతాను, ఎక్కడ చెప్తున్నాడు? దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అంటే ఇప్పుడు ఈ యొక్క తరము వారు అప్పగించబడ్డారు. దానిలో దానియేలు ఉన్నాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు వార్ క్యాప్టివ్స్ గా వెళ్ళిపోయారండి. మరి ఇప్పుడు వారు చేసిన తప్పేంటి? వారి పితరులు చేసిన తప్పుకి బిడ్డల్ని శిక్షిస్తున్నాడు. అలా తండ్రి చేయడు అంటాం. మరి మన బిడ్డలు బాగుండాలంటే మనం బాగుండాలనే కదా ఆశపడతాం. మన బిడ్డల మీదకి కీడు అంటే దేవుడు నిజంగా కీడు పంపించేవాడే దేవుడా? మేలు చేసేవాడు దేవుడైతే ఎందుకు పూర్తిగా ఈ లోకంలో నా చిన్నప్పటి నుంచి నేను చూశాను, కీడు చేసిన వాళ్ళు, గొడవలకు వచ్చిన వారు ఉన్నతమైన స్థితిలో ఆస్ట్రేలియా, అమెరికా, యూరోప్ బానే ఉన్నారే. దేవుని ఎరుగని నా ఫ్రెండ్స్ కూడా ఈ లోక ప్రకారం అమెరికాలో వాళ్ళ బిడ్డల్ని పంపించి, అమెరికాలో ఈరోజు ప్రతి దేవాలయం కట్టబడిందే, అక్కడ కూడా విగ్రహారాధన ఎక్కువైపోయిందే. ఈరోజు ఎవరు అధ్యక్షుడిగా వచ్చినా ఆ ఓట్ బ్యాంక్ ఉంది కనుక వాళ్ళ కోసం చెప్పబడుతుంది. మరి దేవుని క్రియలు ఎలాగూ తెలుసుకోవాలి? అది మనకి ఎలాగూ అర్థమవుతాయి అంటే, మనకు జరిగే మేలును బట్టా, మనకు జరిగే కీడుని బట్టా దేవుణ్ణి ఏ విధంగా నువ్వు అర్థం చేసుకుంటావు? ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇస్తాడు, జీతం ఇస్తాడు, రైట్.
ఇప్పుడు నువ్వు ఇంజనీర్ అయితే ఇంజనీర్ జీతం వస్తుంది. అదే ఆఫీస్లో ఎగ్జాంపుల్కి ఇంజనీర్ ఉంటాడు, సూపర్వైజర్ ఉంటాడు, వర్కర్ ఉంటాడు, అసిస్టెంట్లు ఉంటారు, హెల్పర్లు ఉంటారు, మేనేజర్లు ఉంటారు. అందరి జీతం ఒక్కటి కాదే. మరి ఇప్పుడు దేవుడు ఇచ్చే జీతం ఎలా ఉంటుంది? మనము ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం ఈ వాక్యం అక్కడ చెప్పబడుతుంది. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. కనుక న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకునివాడు తాను పెట్టని గుడ్లను పొదుగు కౌజు పెట్టవలే ఉన్నాడు. కనుక కౌజు పెట్ట ఏం చేస్తుందంట? తాను గుడ్లు పెట్టదు, వేరే వాళ్ళ గుడ్లు పొదుగుతుందంట. ఈ గుడ్లు పెట్టి వదిలేసిపోయేది ఏంటి? ఆస్ట్రిచ్. ఆ యొక్క ఆస్ట్రిచ్ అంటే ఆ నిప్పుకోడి అన్నారు. అంటే ఎంత పెద్ద గుడ్డు ఉంటుంది, అది గాలికి వదిలేసిపోద్ది, దానికి బుర్ర లేదంట. కనుక అర్థం ఏంటంటే మరి దేవుడు న్యాయము చేస్తాడు అన్న నమ్మకం మనకుంది కదా. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం అటువలే ఆత్మ మన బలహీనతను చూచి సహాయం చేయును. ఎన్నోసార్లు మనము ఆత్మలో కృంగిపోయే వారముగా, ఆత్మలో దుఃఖముతో నింపబడిన వారముగా, ఏంటి ఈ పరిస్థితులు? కానీ నీ ఆత్మ మొర్రపెట్టుచున్నది, నీ ఆత్మ దేవునికి మొర్రపెట్టుచున్నది. సంఘమునకు విరోధముగా ఎవడైతే, ఒకటి గుర్తుపెట్టుకోండి, నీవు చేస్తుంది నీకు కరెక్ట్ గా అనిపించవచ్చు, కానీ నువ్వు దేవుని సేవకి ఆటంకమైతే, దేవునికి అన్యాయముగా నువ్వు అడ్డుబండగా వెళితే, అంటే తప్పకుండా ఏమి జరుగుతాయి అని దేవుని యొక్క వాక్యం చెప్తుందంటే, తప్పకుండా దేవుడు వాక్యం చెప్తున్న మాట, ఏ అడ్డుబండలు, ఆటంకాలు, అభిప్రాయ భేదాలు వస్తాయి, కానీ అది ఎవరి వలన కలిగిందో వారికి శ్రమ. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆత్మ మన బలహీనతను చూచి ఏలయనగా వ్యక్తముగా ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, కానీ ఉచ్చరింప సఖ్యము కాని, అంటే నీవు కాచే ప్రతి కన్నీటి బొట్టు కూడా, ఆ కన్నీటి బొట్టు వెనుక గొప్ప ప్రార్థన దాగి ఉంది. కనుక మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును కన, అంటే ప్రేమగా మాట్లాడుతున్నా అది నటన, నిజంగా ఈ వ్యక్తి నిజంగా దెయ్యం పట్టినవాడా? నా దగ్గరకు వచ్చి అంటారు, అయ్యా చెప్పండి అని. ఏమన్నా స్కానింగ్ ఉందా, థెర్మామీటర్ ఉందా, ఏముంది? ఆలోచించండి. అంటే నీవు కాసేపు నటించగలవు, కానీ నువ్వు బీజాలేంటి? దేన్ని బట్టి చేస్తున్నావు ఈ కార్యము? నిజంగా ఎంతో మంది ఎవరి మీదో పెత్తనం చేసి నాశనము కొని తెచ్చుకుంటున్నాం. కనుక దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. అంటే నీ ఆత్మ విజ్ఞాపనము చేయుచున్నది. కారణం ఏంటి? దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే. అంటే ఇప్పుడు కీడు జరుగుతుంది, చిన్న సందు కోసం గొడవ అవుతుంది, చిన్న పరిస్థితి కోసం నువ్వు మౌనంగా ఉన్నావు, కానీ దేవుడు నీ పక్షాన వ్యాజ్యమాడతాను అంటున్నాడు. కారణము హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, దేవుని వాక్యము సజీవమైనదే. అంటే దేవుని వాక్యము నేను దేన్ని మనసులో పెట్టుకొని చెప్తున్నాను? కృంగిపోతూ చెప్తున్నానా? మిమ్మల్ని కృంగదీయడానికి చెప్తున్నానా? తీర్పు తీర్చడానికి చెప్తున్నానా? లేక దేవునిలో బలపరచడానికి? దేవుని వాక్యం వింటున్న నీలో పశ్చాత్తాపం కలుగుతుందా? దేవుడు గొప్పవాడు, అయ్యో నాకు ఇలా జరగలేదని, అది కూడా చదువుకుందాం, ఉండండి. కాబట్టి సజీవమైనదే, బలము కలదే, రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను, ఆలోచనలను శోధించున్నది. దేవునికి కనబడని స్పష్టము ఏదీ లేదు, అన్నీ ఆయనకు తేటగా ఉన్నాయి. మరి ఇన్ని వాక్యాలు చెప్తున్నాయి. ఇంకా 2 వాక్యాలు చూసుకుంటే దినవృత్తాంతములు 1వ గ్రంథము 28:9 దావీదు సొలొమోనుతో చెప్తున్నాడు, సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలన్నింటినీ, సంకల్పములన్నింటినీ ఎరిగిన. మరి ఇన్ని వాక్యాలు చెప్తుంటే దేవుడికి తెలీదా?
దేవుడు చేతకానివాడా? నువ్వు ఎందుకు కుమిలిపోతున్నావో, ఎందుకు కృంగిపోతున్నావో, దేన్ని ఆశపడుతున్నావో, దేన్ని నీవు ఆశిస్తున్నావో? మరి నిజంగా ఈ లోకంలో డబ్బుకే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, ఈ లోకంలో గొప్పలకే ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు, ఈ లోకంలో వాక్చాతుర్యం ఉన్న వాళ్ళకే ప్రాధాన్యతనిస్తున్నప్పుడు, మరి దేవుడు పిలిచిన వాడు మెత్తగా ఉండాలి, మౌనంగా ఉండాలి, అణిగిమణిగి ఉండాలి, నోరు ఓర్పు కలిగి ఉండాలి, సహనము కలిగి ఉండాలి. మరి ఏది గెలుస్తుంది ఈ లోకంలో? ఆలోచన చేస్తే ఇక్కడ దేవుని యొక్క వాక్యం తెలుస్తుంది. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకముగా మనపూర్వకముగా ఆయనను సేవించుము. ఆయన వెతకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. ఆయన వెతకాలంటే ఆటంకాలు, అభ్యంతరాలు, నిందలు, అవమానాలు వస్తాయి చెప్తున్నాడే. ధన్యతల్లో ఎన్ని నిందలు వస్తాయో చెప్తున్నాడే. నేను నిన్ను పరీక్షిస్తున్నాను, నీకు కీడు జరిగితే నేను దేవుడిని కానా? కీడు కూడా దేవుని యొద్ద నుండే వస్తుందని ఎన్నోసార్లు చెప్పాను. కనుక నీవు ఆయనను విసర్జించిన ఎడల, అంటే దావీదు ఎంత స్పష్టంగా చెప్పుతుంటే, ఇదే వాక్యము సామెతలు 24:12, ఈ సంగతి మాకు తెలియదని నీవు అనుకుని ఎడల హృదయములను శోధించువాడు నీ మాట గ్రహించును గదా, నిన్ను కనిపెట్టువాడు దానిని ఎరుగును కదా, నరులకు వారి వారి పనులను బట్టి ఆయన ప్రతీకారము చేయును గదా. అంటే ఈ ప్రతీకారం వెంటనే కలగట్లేదు. కనుక అంటే మన యొక్క ప్రసంగి గారు ఏమంటారు? 8వ అధ్యాయము 11వ వచనం, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగకపోవుట చూచి మనుష్యులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయదు. వెంటనే ఇమ్మీడియట్ గా రావటం లేదు. కనుక కానీ నేను చూశానండి, ఇప్పుడు చెప్తున్నా, నా జీవిత కాలంలో నేను చూశాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు నా కోసం సాక్ష్యం పలుకుతారు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు సాక్ష్యం పలుకుతారు. నీవు ఒక్కసారి దెయ్యాన్ని వెళ్ళగొడతావు, కానీ అది మళ్ళా వస్తుంది తిరిగి. నీవు నీ బుద్ధి రూట్తో మార్చుకోకపోతే, నీవు దేనికోసం చచ్చిన శవంలాగా వాళ్ళు నీ దగ్గర పడి ఉంటారు, నువ్వు బంధించేశాననుకుంటావు, కానీ దానివల్ల నీకు పొందుకునేది ఏమీ ఉండదు. బయట వాళ్ళందరూ ఎన్నో మాటలు, ముఖ్యంగా ప్రజల మాటలను బట్టి దేవుని కార్యాలు ఎన్నో పోతా ఉంటాయి. కానీ ఒక్కటి గమనించండి, ఈరోజు యుద్ధాలు జరుగుతున్నాయి, ఈరోజు సమస్తము జరుగుతుంది అంటే అది దేవుని క్రియ అయ్యున్నది. దేవుడు సమస్తమును అధికారంలో ఉంచుకొని ఉన్నాడు. నీవు నేను అనుకోవచ్చు, నాకు ఇలా జరగట్లేదు, నాకు అలాగ జరగట్లేదు, కానీ ప్రభును ఖచ్చితంగా నేను చెప్తున్నాను, నేను ప్రకటిస్తున్న దేవుడు సత్యవంతుడు. ఎవని క్రియలకు తగిన ఫలితము వానికి దక్కి తీరుతుంది. నేను కువైట్ దేశంలో ఉంటున్నాను కనుక బీటెక్లు చదివిన వాళ్ళు కేవలము 120 దినాలకి ఉద్యోగం చేయడము చూశాను. బీటెక్ చదివిన వాడు 600 దినాల జీతం తేవడము చూశాను. ఏమీ చదవనోడు వడ్డీలు తిప్పుతూ 1200 సంపాదించేవాడిని నేను చూశాను. మరి ఈ ముగ్గురులో ఎవడు ప్రయోజకుడు? నీకు తెలుసా? ఆ బస్ స్టాండ్ లో, ఆ రైల్వే స్టేషన్ లో, ఆ ట్రైన్ లో సమోసాలు అమ్మేవాడు బిల్డింగులు కడతాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలా అమ్మలేడు. నిజంగా ప్రతిదీ డబ్బుతోనే ముడికడితే డబ్బు కోసం ఎన్నన్నా చేయొచ్చు, కానీ నీ జీవితం డబ్బుతో కొనుక్కునేది కాదు సుమా. ఏ రోజునైతే నీవు చదివిన చదువుకి తగిన ప్రతిఫలము, నీ హృదయాన్ని కాపాడుకుంటున్నావే, నీ చుట్టూ మురుగుంపు ఉంటుంది, కానీ నువ్వు ఉండగలవా? నీ హృదయంలో దేవుణ్ణి దాచిపెట్టగలవా? అసూయతో, కక్షతో, మిషతో వచ్చిన వాళ్ళందరినీ సైం అంటూ నీవు తీర్పు తీరుస్తుంటే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 20వ వచనం, నీతిని బట్టి తీర్పు తీర్చుచు ఆయన నీతి, దేవుని నీతి అది వేరే. మనిషి నీతి మురికి గుడ్డ. నువ్వు అనుకుంటున్నావు నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, నాలో ఏ తప్పు లేదు, అందరూ పోతారు. అందరూ పోయే వాళ్ళ కోసమే యేసుక్రీస్తు చనిపోయాడు. నిజంగా ఈ వాక్యం ఎలా ఉంటుంది అంటే, నీవు వారి కొరకు మొర్రపెట్టు అంటాడు, నిన్ను శపించు వారిని దీవించు అంటాడు, నీకు విరోధముగా గొడవ పడే వారి కొరకు ప్రార్థన చెయ్యి అంటాడు.
కానీ అక్కడ వాళ్ళు గొడవ పెట్టేస్తారు, వాళ్ళు చెయ్యాలనుకున్నది చేసేస్తారు, నీవు ఏడుస్తూనే ఉంటావు. ఎలా ఉంటుంది అంటే దేవుని వాక్యము, ఈ లోక వాక్యము పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా నా వ్యాజ్య భారమును నీ మీదనే వేయుచున్నాను, వారికి నీవు చేయు ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. ఈ విధంగా ప్రార్థన చేయగలమా? చేస్తే జవాబు వస్తుందా? మరి యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించమని ఒక్క మాటలో క్షమించేస్తాడే. ఎలా ఉంటుందంటే, ఇదిగో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం, కాబట్టి సమయము రాకమునుపు. చూసారా, సమయము ఉంది ప్రతి దానికి. దేవుడు తీర్పు తీరుస్తాడు, ప్రతి దానికి సమయం ఉంది. దేనిని గూర్చియు ప్రభువు వచ్చే వరకు తీర్పు తీర్చుకు ఆయన అంధకారమందరి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచినప్పుడు ప్రతి వానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును. కనుక ఏమి చెప్పడానికి ప్రయత్నించానో తెలుసా? ఓర్పుతో సహనముతో నీవు మేలే చేయాలి, కానీ నీకు కీడే ఎదురవుతుంది. అడుగడుగునా దెబ్బలు, అడుగడుగునా అవమానాలు, అడుగడుగునా అనుమానాలు, వాళ్ళ మాటే గెలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువ వేసినప్పుడు ఒక్క మాట చెప్పిన, వారి కేకలే గెలిచింది. కానీ తరువాత వారి జీవితము ఎంత అన్యాయం అయిపోయిందో. ఆ గ్యాస్ ఛాంబర్లో పెట్టి, ఇటువంటి చూడరు కదా, ఆ కోరి 10 బూమ్ స్టోరీ, ఆ యొక్క గ్యాస్ ఛాంబర్లో పెట్టి ఆ యొక్క ఏ విధంగా 1,00,000 మంది యూదుల్ని బట్టలు ఊడదీసి చంపేశారో ఆ మూవీస్ ఉన్నాయండి. అవి చూస్తున్నప్పుడు గుండె తరుక్కుపోద్ది. కారణం ఏంటో తెలుసా? ఆ నీతిమంతుని రక్తము మా మీద మా పిల్లల మీద ఉండునుగాక అన్నారండి. బరబ్బాని వదిలేశాడండి, సిలువ మీద దొంగని వదిలేశాడండి. ఆఖరికి ఆ పక్కలో బల్లెం పొడిచిన వాని సాక్ష్యమే అపరాధిని యేసయ్య. ఈ క్రిస్మస్ మాసంలో ఉన్న నీవు, దేవుడు ఉన్నాడు, అది సత్యము. ఖచ్చితముగా ఆయన కృప మనకి చాలును తప్ప మన నీతి కార్యాల మీద ఏ రోజు ఆశపడకూడదు. తప్పకుండా ఖచ్చితంగా నీవు ఓర్పుతో ఉండడమే దేవుడు కోరుకునేది. అన్యాయం జరుగుతుంది కదా అంటావా? న్యాయాధిపతి ఉండగా, తగిన సమయమందు నీ తల ఎత్తువాడు ఉండగా, ఆయన కోసం నీవు రెచ్చిపోయేవాడు నోరేసుకుని పడిపోతాడు. ఈ లోక సాధనాలు వాడతాడు. పరలోక సాధనం ఏంటో తెలుసా? విరిగి నలిగిన ఆత్మతోను. ఆ విధంగా నువ్వు ఉండగలవా? ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగి విత్తబడిన వాక్యమును నిండారులుగా దీవించును. తొందరపడి ప్రతీకారము, పగ, జ్వాల వద్దయ్యా. నీ సిలువను గూర్చిన వార్తను ప్రకటించడానికి పిలుచుకున్నావే, నీ వెలుగులో ఉండడానికి పిలుచుకున్నావేమో. మా క్రియలు మా వెంట వచ్చును కనుక సమాధానమిచ్చు దేవుడవని, ప్రతిఫలమిచ్చు దేవుడవని, ప్రతీకారము చేయు దేవుడవని వాక్యం వింటున్న వీరిని దీవిస్తూ యేసు శ్రేష్టమైన నామములో ఆశీర్వచనం పలుకుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యాపీ క్రిస్మస్.